పొట్టి శ్రీరాములు జయంతి ఉత్సవాలు ఎల్లుండి జరగనున్నాయి. వేడుకలు ఘనంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించుకున్నారు. అమరావతిలో ఏర్పాటు చేసిన 58 అడుగుల పొట్టి శ్రీరాముల కాంస్య విగ్రహాన్ని సీఎం చంద్రబాబు ఆవిష్కరించనున్నారు. మంత్రుల కమిటీ వేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. విగ్రహ ఆవిష్కరణ ఏర్పాట్లను మంత్రి నారాయణ పరిశీలించారు. కేసీఆర్ హయాంలో మూసీ అభివృద్ధిపై జరిగిన పనులపై బీఆర్ఎస్ ఇవాళ ప్రెజెంటేషన్ ఇవ్వబోతోంది. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో కేటీఆర్ పాల్గొంటారు. మూసీ ప్రక్షాళన కోసం 10,000 ఇళ్లు తొలగించడాన్ని బీఆర్ఎస్ తప్పుపడుతోంది. దీంతో ఇవాళ ప్రెజెంటేషన్ పై ఆసక్తి నెలకొంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై బీజేపీ సమీక్ష ఇవాళ నిర్వహించనుంది. ఈ సమావేశంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షులు రామచంద్రరావు, ఆ పార్టీ నేతలు పాల్గొంటారు. రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో గెలుపు వ్యూహాన్ని రచిస్తారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన ఎత్తుగడపై సమాలోచనలు చేస్తారు. అల్లూరు జిల్లా పాడేరు ఏజెన్సీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించబోతున్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఓనూరు జంక్షన్ దగ్గర జనసేన జెండా ఆవిష్కరిస్తారు. గిరిజనుల మధ్య పవన్ కళ్యాణ్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటారు. లగసపల్లిలో నిర్మించిన రోడ్లను పరిశీలిస్తారు. నిర్మాణం పూర్తయిన రహదారుల్ని పవన్ ప్రారంభిస్తారు. ఓనూరు నుంచి నందిగురువు వరకు కాలినడకన పవన్ కళ్యాణ్ వెళ్లబోతున్నారు. నందికరువులో ప్రజలతో మాట్లాడే పవన్ కళ్యాణ్ అక్కడే గిరిజనులతో కలిసి మధ్యాహ్న భోజనం కూడా చేయబోతున్నారు. తెలుగు రాష్ట్రాలలో 20,000కి పైగా జంటల మాతృత్వ కలను సాకారం చేసిన 49 ఫర్టిలిటీ సెంటర్ ఇప్పుడు మీకోసం అందిస్తోంది ఉచిత డాక్టర్ సంప్రదింపు, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. దీంతో పాటు కేవలం 899కే AMH టెస్ట్ మరియు వీర్య పరీక్షలు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ ధర్మాన్ని కించపరిచేలా సామేల్ మాట్లాడారన్నారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలని కోరారు. మత విద్వేషాలు రగిల్చేలా సామేల్ వ్యవహారం ఉందన్నారు. ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆయనపై నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ నుంచి కొండగట్టుకు యాత్రగా బయలుదేరే ముందు బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్ కార్యాచరణపై మాజీ మావోయిస్టు రాజిరెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టు పార్టీపై నిషేధాన్ని ఎత్తేస్తే చట్టపరిధిలో పనిచేస్తామంటున్నారు ఆయన. తాము కూడా రాజకీయ పార్టీ తరహాలో పనిచేస్తామని, ప్రజలకు సేవలు అందిస్తామని తెలిపారు. సంఘటిత పోరాటంతోనే ఏదైనా సాధ్యమన్నారు. తమ అరెస్ట్ ని పోలీసులు సరెండర్లా చూపించారని, తాము లొంగిపోలేదని, బయట ఉండి పార్టీకి సూచనలు చేద్దామనుకున్నామని వివరించారు. ఒకే రోజు తనను హనుమకొండలో దేవ్జీని హైదరాబాద్ లో అరెస్ట్ చేశారన్నారు రాజిరెడ్డి. తెలంగాణ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా శ్రీశైలం బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ముందుగా ఆలయ రాజగోపురం దగ్గర గవర్నర్ కు ఈవో శ్రీనివాసరావు అర్చకులు స్వాగతం పలికారు. స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించారు. గవర్నర్ దంపతులకు వేద పండితులు ఆశీర్వచనం ఇచ్చి తీర్థప్రసాదాలు అందించారు. శ్రీశైలం మల్లన్న ఆలయానికి కన్నడ భక్తులు పోటెత్తుతున్నారు. భక్తుల రద్దీతో ఇప్పటికే ఉగాది ఉత్సవాలకు దేవస్థానం ఈవో శ్రీనివాసరావు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. ఎల్లుండి నుంచి ఈ నెల 20 వరకు కూడా శ్రీశైల క్షేత్రంలో ఉగాది మహోత్సవాలు నిర్వహించబోతున్నారు. రేపటి వరకు కన్నడ భక్తుల కోసం శ్రీ మల్లికార్జున స్వామి స్పర్శ దర్శనానికి అనుమతించారు. తమ ఇంటి ఆడపడుచుగా భావించే బ్రాహ్మరి అమ్మవారికి పసుపు కుంకుమతో పాటుగా మిరియాల చూర్ణాన్ని సంప్రదాయంగా కావడిలో మోసుకుని వస్తారు. పవిత్ర పాతాళ గంగలో పుణ్య స్నానాలు ఆచరించి శ్రీ మల్లికార్జున స్వామి దర్శనానికి క్యూ లైన్లలో బారులు తీరారు భక్తులు. పాదయాత్ర భక్తులకు అటవీ ప్రాంతంలో సేద తీరడానికి చలువ పందిళ్లు కూడా ఏర్పాటు చేశారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు భక్తుల క్యూ లైన్ ఉంది. నిన్న శ్రీవారిని 67,264 మంది భక్తులు దర్శించుకున్నారు. వెంకటేశ్వరుడి హుండీ ఆదాయం 4,28,00,000 రూపాయలుగా వచ్చింది. అల్లూరు జిల్లా పాడేరు ఏజెన్సీలో క్రమక్రమంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. మినుములూరులో 12 డిగ్రీలుండగా అరకులో 13, పాడేరులో 14, చింతపల్లిలో 18 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం పొగమంచుతో అరకులో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రులకు గ్యాస్ కష్టాలు ప్రారంభమయ్యాయి. ఆసుపత్రిలో రోజుకు 600 భోజనాలు సరఫరా చేస్తున్నారు. గ్యాస్ కొరతతో ఉదయం అల్పాహారంలో కోత విధించారు. ప్రస్తుతానికి డైట్ కాంట్రాక్టర్ రోగులకు బ్రెడ్ మాత్రమే అందిస్తున్నారు. గ్యాస్ సమస్యను త్వరగా పరిష్కరించాలని, లేకపోతే పూర్తిగా ఆహారం అందించడం ఆగిపోతుందంటూ కాంట్రాక్టర్ చెప్తున్నారు.
చిత్తూరు జిల్లా కాణిపాకం ఆలయంలో వంట గ్యాస్ కొరతపై అధికారులు అప్రమత్తమయ్యారు. మరో 15 రోజులకు సరిపడా గ్యాస్ సిలిండర్స్ ని నిల్వ చేసుకున్నారు. ఆలయంలో అన్నప్రసాద వితరణ యథావిధిగా కొనసాగుతోంది. రోజుకు 3,500 మందికి అన్నదానం చేస్తున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా స్వామివారి ప్రసాదాలను తయారు చేస్తున్నారు. రోజుకు 150 కేజీల గ్యాస్ వినియోగం జరుగుతుందని ఆలయ అధికారులు చెప్పారు. గ్యాస్ కొరత తలెత్తకుండా సరఫరాను కొనసాగించాలని ఐఓసీఎల్ కు ఈవో పెంచల కిషోర్ లేఖ రాశారు. గ్యాస్ సరఫరాకు ఐఓసీఎల్ సానుకూలంగా స్పందించింది. శ్రీకాళహస్తి దేవస్థానంలో వంట గ్యాస్ కొరతపై లేకుండా ఆలయ అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వారానికి సరిపడా గ్యాస్ సిలిండర్ల నిల్వ ఉండడంతో అన్నప్రసాద వితరణ కొనసాగుతోంది. లడ్డూతో పాటు అన్ని రకాల ప్రసాదాల తయారీని కొనసాగిస్తున్నారు. ప్రసాదాలు, అన్నప్రసాదం తయారీకి సరిపడా గ్యాస్ సిలిండర్లు ఉన్నాయని ఆలయ ఈవో వెంకటేశ్వర్లు చెప్పారు. రోజుకు 40 గ్యాస్ సిలిండర్ల వరకు వినియోగిస్తున్నామని తెలిపారు. ఏజెన్సీల నుంచి యథావిధిగా గ్యాస్ సరఫరా జరుగుతోందన్నారు. గ్యాస్ కొరత ఏర్పడితే పాత పద్ధతిలో కట్టెల వినియోగానికి ఏర్పాట్లు చేశామని వివరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ భక్తులకు అన్నప్రసాద వితరణ ఆపకుండా కొనసాగిస్తామని అధికారులు స్పష్టం చేశారు. మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెంలో ఉన్న ఇందిరమ్మ కాలనీలో తెల్లవారుజాము నుంచి పోలీసులు ముమ్మరంగా సోదాలు నిర్వహించారు. ఊరికి దూరంగా ఉన్న కాలనీలోని ఇంటింటికి వెళ్లి తనిఖీలు చేశారు. ఎటువంటి పత్రాలు లేని 22 బైక్లను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఈ సందర్భంగా సీఐ అజయ్ కుమార్ కాలనీ వాసులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. నిషేధిత గంజాయి, నాటుసారా వంటి వాటికి దూరంగా ఉంటూ సత్ప్రవర్తనతో మెలగాలని కోరారు. కర్నూలు జిల్లా ఆలూరులోని కర్నూలు బళ్ళారి ప్రధాన రహదారిపై పోలీసులు ముమ్మరంగా వాహనాలను తనిఖీ చేశారు. దాదాపు 50 మంది పోలీస్ సిబ్బందితో వాహనాలను సోదా చేశారు. ఎలాంటి పత్రాలు లేని వాహనాలను పోలీస్ స్టేషన్ కు తరలించారు. పత్తికొండ డీఎస్పీ వెంకటరమణయ్య ఆదేశాలతో కార్డన్ సెర్చ్ నిర్వహించామని ఆలూరు సర్కిల్ సీఐ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం అమరాపురం బస్టాండ్లో మెలవాయి గ్రామ ఎంపీటీసీ రామచంద్రపై వైసీపీ నేత హరే సముద్రం లక్ష్మీనారాయణ దాడి చేశాడు. వైసీపీ ఆవిర్భావ దినోత్సవం వేళ ఎంపీటీసీపై జరిగిన దాడి కలకలం రేపుతోంది. జగన్ కు ఫిర్యాదు చేస్తావా అంటూ ఎంపీటీసీపై వైసీపీకి చెందిన ఈరలక్కప్ప అనుచరుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. బహిరంగంగా ప్రజలు చూస్తూ ఉండగానే ఎంపీటీసీపై భౌతిక దాడికి దిగడంపై పార్టీ నేతలు ఆరా తీస్తున్నారు. సమన్వయకర్త ఈరలక్కప్పపై ఫిర్యాదు చేస్తున్నందుకే నిందితుడు ఈ దాడి చేసినట్లు తెలుస్తోంది. పార్టీ వేడుకల సమయంలోనే వర్గపోరు వీధిన పడ్డం చర్చనీయాంశమైంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కోల్కతా వెళ్లాల్సిన విమానం రద్దయింది. విమానం రద్దవడంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. ముందస్తు సమాచారం లేకుండా హఠాత్తుగా ఎందుకు రద్దు చేశారని నిలదీశారు. ఈ సందర్భంగా ప్రయాణికులకు ఎయిర్లైన్స్ అధికారులకు మధ్య వాగ్వాదం జరిగింది. మార్కాపురం జిల్లా పుల్లల చెరువులోని కమ్మవారిపాలెంలో చోరీ జరిగింది. రైతు మేడికొండ వెంకటేశ్వర్లు బీరువా పగలగొట్టి 11 తులాల బంగారంతో పాటు 30 కేజీ వెండి వస్తువులు, 1,30,000 రూపాయల నగదును దోచుకు వెళ్లారు. బాధితుల ఫిర్యాదుతో సంఘటనా స్థలానికి చేరిన డీఎస్పీ నాగరాజు ఆధారాల కోసం ఆరా తీస్తున్నారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ ను పిలిపించి వేలిముద్రలను సేకరిస్తున్నారు. పొలం పని కోసం వెళ్లిన వెంకటేశ్వర్లు తిరిగి ఇంటికొచ్చేసరికి దొంగతనం జరిగింది. బెట్టింగ్లకు అలవాటు పడి చోరీలు చేస్తున్న సాలూరుకు చెందిన అరవింద్ అనే దొంగను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి 60 గ్రాముల బంగారం, 500 గ్రాముల వెండి, ల్యాప్టాప్, బైక్ ని స్వాధీనం చేసుకున్నారు. విశాఖలో 6 చోట్ల అతను చోరీలకు పాల్పడినట్లు గుర్తించారు. విజయనగరం జిల్లాలోనూ అరవింద్ పై కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు కొద్దిసేపటి కిందట ప్రారంభమయ్యాయి. ఏపీలో ఎల్లుండి నుంచి మొదలవుతాయి. తెలంగాణలో పరీక్షల కోసం 2,676 కేంద్రాలు, ఏపీలో 3,415 కేంద్రాలను ఏర్పాటు చేశారు. హాల్ టికెట్ చూపించిన వారికి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు. పరీక్షా కేంద్రాలను సులువుగా గుర్తించేందుకు హాల్ టికెట్ పై క్యూఆర్ కోడ్ ముద్రించారు. హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర మళ్లీ తగ్గింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,530 రూపాయలు తగ్గి 1,64,240 రూపాయలకు చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం ధర 1,52,080 రూపాయలుగా ఉంది. ఇక వెండి ధర అయితే స్థిరంగా కొనసాగుతోంది 2,72,500 రూపాయల వద్ద. టీవీకి అధినేత విజయ్ ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు సిబిఐ విచారణకు ఆయన హాజరు కానున్నారు. కరూర్ తొక్కిసలాట ఘటనలో మరోసారి విజయ్ ను సిబిఐ అధికారులు విచారించనున్నారు. విజయ్ ఢిల్లీ పర్యటనపై తమిళనాట సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎన్డీఏ కూటమిలోకి విజయ్ వెళ్తారన్న చర్చ జరుగుతోంది. పొత్తులపై నిన్న టీవీకే నేతలతో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి బుస్సి ఆనంద్ చర్చించారు. పొత్తులకు వెళ్లడమే మంచిదని మెజారిటీ నేతలు అభిప్రాయపడ్డారు. చాలా రోజుల నుంచి విజయ్తో పొత్తు కోసం ఎన్డీఏ ప్రయత్నాలు చేస్తోంది. పొత్తుకు వెళ్తారా, సింగిల్ గా వెళ్తారా అనేది 2 రోజుల్లో క్లారిటీ రానుంది.
షాహిద్ కపూర్, రష్మిక మందన్న, కృతి సనన్ నటిస్తున్న కాక్టైల్ 2 రిలీజ్ డేట్ వచ్చేసింది. జూన్ 19న ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని ప్రకటించేశారు మేకర్స్. ప్రమోషన్స్ లో భాగంగా ఈ నెల 18న ఫస్ట్ టీజర్ కూడా రిలీజ్ చేస్తారు. అనౌన్స్ అయినప్పటి నుంచి కాక్టైల్ 2కి మంచి బస్ క్రియేట్ అయిపోయింది.